సార్ టాపిక్స్. ఇక ఫస్ట్ టాపిక్ లో వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టులో ఎదురు దెబ్బ అని మనకి సహజంగా తెలిసిన విషయమే. ఎదురు దెబ్బ, చొక్కెదురుకాయలు, ముట్టకాయలు అని. ఈ మ్యాటర్ ఏంటంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసినటువంటి 3 పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. ఐఆర్ఆర్ కేసుని సిబిఐకి అప్పగించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి కేసు విచారణని ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదలాయించాలని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి మంజూరైనటువంటి బెయిల్ రద్దు చేయాలని ఆర్కే 3 పిటిషన్లు వేశారు. జడా శ్రవణ్ కుమార్ గారు వాదనలు వినిపించారు. అయితే రీసెంట్ గానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టు దీన్ని కొట్టేయటం అనేటువంటిది జరిగింది సార్. దాని మీద కూడా మనం డిస్కస్ చేసాం. దీని మీద ముకుంద్ రోహత్కి అసలు బెయిల్ రద్దు ప్రశ్నే లేదు అని ఆయన వాదించడం, ఈ పరిణామాలు. ఎస్, ఇది ఇక్కడ మొత్తం టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎదురు దెబ్బ, వాళ్ళకి కోర్టు మొట్టికాయలు, వాళ్ళకి ఇంకేదో ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి మనం లీగల్ ఆస్పెక్ట్ లో చూస్తే దీన్ని వాళ్ళు గ్లోరిఫై చేసింది, ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం చూస్తే ఏంటంటే ఏదో గొప్ప క్లీన్ చిట్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చేసినాయి, ఇతను అసలు చాలా పెద్ద పొరపాటు చేసాడు అన్నట్టుగా ఉంది. దీన్ని మనం లాజికల్ ఆస్పెక్ట్ లో చూద్దాం. అసలు కేసుల పూర్వాపరాలు, హైకోర్టు తీర్పు అనేది చూసినట్టయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలియాస్ ఆర్కే వేసినటువంటి ప్రధాన పిటిషన్ ఏంటంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పులు జరిగాయి, దీనికి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణల మీద ఆయన హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టు పరిశీలించింది ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది ఇక్కడ వర్తించదు. హైకోర్టు అనేది ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకు వర్తించదు అన్నట్లయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ సెబీకి సంబంధించినటువంటి పదం. ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్ అని చెప్పాను కదా, లీగల్ గా చాలా కేసులు ఏంటంటే నువ్వు తప్పు చేసావా లేదా అనే దానికి అంటే కూడా దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ పదాలను బట్టి ఇది అవుతుంది. ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే సబ్మిషన్ ఎక్కడ ఇది ఓటుకుని ఓటు కేసులో కూడా అసలు మీరెవరు వేయటానికి అనే టెక్నికల్ రీజన్ పట్టుకునే చంద్రబాబు నాయుడు గారు వస్తాయి, అంతే కదా, అదే జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ అది సెబీకి సంబంధించిన పదం, అది రియల్ ఎస్టేట్ లావాదేవీలకి ముఖ్యంగా భూముల కొనుగోలుకి సంబంధించినటువంటి అంశాల్లో ఈయన చేసేటువంటి ఆరోపణ ఆ పదానికి సంబంధించి వర్తించదు. దీన్నే నేర ఉద్దేశం అంటే మెన్సరియా అంటారు. ఈ మెన్సరియా అంటే అక్కడ దీని ప్రకారం ఏంటి, భూములు అమ్మిన వారు స్వచ్ఛందంగానే అమ్ముకున్నారు తప్ప వారిని ఎవరో మోసం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఐపీసీ 420 వర్తించదు. ఈయన కంటెన్షన్ ఏంటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అక్కడ రాజధాని రాబోతుందనేటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కాబట్టి ఆయన మనుషులు ఆయన సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా కొనేసేశారు. సో ఇది ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది ఒక దురుద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది ఇది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ పదం కింద ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి పదం కింద అది భూముల లావాదేవీలు వర్తించదు. ఎందుకంటే భూములు వాళ్ళు అమ్మారు, కొనుక్కున్నారు. సో వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ అదే అసలు యాక్చువల్గా అది స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి వర్డ్ అని అది ఇక్కడ గమనించాల్సింది. అంత కాబట్టి ఏంటంటే రాజకీయ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అన్నట్టయితే పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సమాచారం అనేది ముందే తెలిసిపోయింది కాబట్టి దాని ప్రకారంగా దీనికి సాక్ష్యాలు లేవు అనేటువంటి దీని మీద ఈ కేసుని క్వాష్ చేశారు. చేస్తే ఇక మరి సుప్రీంకోర్టు విషయానికి వద్దాం. ఇలాంటి ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారు హడావుడిగా మొత్తం ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎదురు దెబ్బ, ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు మొట్టికాయలు, చొక్కెదురైంది, ఇవన్నీ పెడుతున్నారు కదా. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇది ఒక పదం అనేటువంటిది ఒకటి ఉంది. రిమైనింగ్ కేసెస్ లో ఏంటంటే ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాని కింద దీని కింద ఇప్పటికే ఒక విచారణ అనేటువంటిది పూర్తయింది. సో ఒక కోర్టులో జడ్జిమెంట్ కి అక్కడ రెడీగా ఉన్నాయి. సో ఒక కేసులో జడ్జిమెంట్కి రెడీగా ఉన్న సందర్భంలో నువ్వు వచ్చి మళ్ళీ కూడా మాకు కోర్టు తలుపులు తట్టడం అనేటువంటిది ఇది కాదు అనేది ఉంది. అంటే ఆ కోర్టు జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ దీని మీద అంటే ఇప్పుడు వేయటం అనేది ఈ టైం అనేటువంటిది నాట్ కరెక్ట్.
జడ్జిమెంట్స్ రావాలి, ఎట్టు రిలీజ్ కదా. ఆ జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని కీలక పరిణామాలు జరిగినటువంటి ఏంటంటే, గతంలో తీర్పులు చదువు, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్స్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. కాబట్టి తాజా స్థితి చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాత్రం రాళ్ల రామకృష్ణారెడ్డికి వేసినటువంటి కేసులు 3 పిటిషన్స్ ని కూడా సిబిఐ విచారణ, బెయిల్ రద్దు, కేసు బదిలీలు, ఈ 3 ప్రధాన అంశాలు, ఈ 3టిని కూడా హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కాబట్టి వీటి మీద ఫర్దర్ గా ఈయన మళ్ళీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి టెక్నికల్ టర్మ్ అయితే ఇక్కడ అప్లికబుల్ కాదు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి రావచ్చు. దానికి సంబంధించినది ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి మరి అమరావతి రాజధాని ప్రాజెక్టులో మరి ఈయన చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఇన్సైడర్ ట్రేడింగ్. కాబట్టి రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని అధికారంలో ఉన్న వాళ్ళ సరౌండింగ్ భూములన్నీ కూడా కొనేసేశారు అనేటువంటిదే ఈ కేసు సారాంశం. ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఆరోపణ. సో ఇది లాజికల్ గా దీన్ని మరి ఎలా దీన్ని అతను ఆర్గ్యూ చేయాలి. ఎందుకంటే ఇది సిబి టర్మ్ పదాల్లో స్టాక్ మార్కెట్స్ లో ఉండే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే దీనికి ఒక విస్పష్టమైనటువంటి అంటే ఏంటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే టర్మ్ బదులుగా ఇంకొక రకమైనటువంటిది వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఐపీసీ 420, 120B, 409 ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈయన చేసినటువంటి ఆరోపణలు మొత్తం ఈ సెక్షన్ల కింద అట్రాక్ట్ అవ్వవు అనేటువంటిది ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది కేవలం ఒక షేర్ మార్కెట్ కి సంబంధించినటువంటి పరిమితమైనటువంటి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీరు భూముల కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా పెడతారు, అమ్మిన వాళ్ళు ఇష్టపూర్వకంగా అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఇక మోసం జరిగిందనే దానికి ఆధారాలు ఎక్కడున్నాయి అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయాలు అన్ని కూడా నేరం కాదు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఒక క్రాష్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చట్ట ప్రకారం హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో ఈయన సవాలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ గతంలో తరహా అలాగే ఈ కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కూడా సమర్థించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే ఇదే కంటెన్షన్ అయినట్లయితే కాబట్టి రాజకీయంగా ఈ కేసులు అమరావతికి గుండెకాయ లాంటి అనేది చెప్పాలి. కాబట్టి మార్చి 26 తాజా అప్డేట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆళ్ల వేసినటువంటి పిటిషన్లని కొట్టేసినటువంటి స్థితిలో దీన్ని పబ్లిక్ లో మాత్రం ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి దానికి వీళ్ళు రాజకీయంగా ఒకవేళ చేసుకోవాలన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక ప్రచారం చేసుకోవాలి. కాదు సుప్రీంకోర్టులో ఒక కొత్త యుద్ధం మొదలవుతుందా అన్నట్టయితే దానికోసం ఏం చేస్తాడు ఈయన, ఎలా చేస్తాడు, ఎందుకంటే ఈయన చాలా ఎక్స్పర్ట్, గతంలో కూడా చాలా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. 2019లో ఎప్పుడైతే లోకేష్ గారిని ఊహించాడో ఈయన జైంట్ కిల్లర్ అనే పేరు వచ్చింది కదా సార్, అప్పటి నుంచి ఈయన మీద బాగా కానీ మళ్ళీ ఈ మధ్య ఈ లీగల్ బ్యాటిల్ కి యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ లీగల్ బ్యాటిల్లో ఇప్పుడు వచ్చినటువంటి దీనికి అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇది ఇక్కడికి ఏదో ఈయన ఓడిపోయాడని ఈయనకు మొట్టికాయలు పెట్టిపోయిన వాళ్ళకి ఏదో ఘన విజయం అనుకోవడానికి వీలేదు. చాలా కేసుల్లో ఇలాంటివి పట్టు వదలకుండా పోరాటాలు చేసినప్పుడు ఒకవేళ నిజంగా గనక అక్కడ ఏదైనా జరిగి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇది అవుతుంది. లేదు అంత ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనుకోవాలి. సార్ ఇంకో టాపిక్